ఫ్యాన్ ఆగిపోయిందేంటి? మళ్ళీ తిరుగుతుందేంటి? ఎవరు? ఎవరు? ఆటలుగా ఉందా? చంపేస్తాను. ఏంట్రా మమ్మల్ని చంపేస్తావా? ఎవరు? ఏంట్రా ఇంకా ఎవరు 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 అని? మేము ఎవరో ఇంకా నీకు అర్థం కాలేదా? చెప్పరా, అర్థం కావటం లేదా? రాజావారు? రాణివారా? ఇప్పుడేం చేసావురా? నువ్వు మమ్మల్ని చంపేశావుగా. రాజావారు రాణివారు దయ్యాల్లో వచ్చి మాట్లాడుతున్నారా? నువ్వు చేసిన పెద్ద తప్పు మమ్మల్ని చంపడం అయితే, ఆ రోజాని సింహాసనం ఎక్కించాలని ప్రయత్నిస్తున్నావు చూడు, అది ఇంకా పెద్ద తప్పురా. ఎంతకి తెగిస్తున్నావురా? నీలాంటి దుర్మార్గుడు ఇంకా బతకకూడదు. ఈ భూమి మీద బ్రతికే అర్హతే నీకు లేదురా. చంపేస్తా. నిన్ను చంపేస్తా. నన్ను చేయదు, నన్ను చేయదు, నన్ను చేయదు, నన్ను చేయదు, నన్ను చేయదు. వద్దు. నీకింకా కొన్ని క్షణాలే ఉన్నాయి. నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు, నన్ను చేయదు, నన్ను చేయదు. ఏమి చెయ్యొద్దా? నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు. నిన్ను చంపొద్దా? వద్దు, 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 చంపొద్దు, చంపొద్దు, చంపొద్దు. నీ మాట మేము వినముగా. వద్దు, 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 వద్దు. ఓకే, ఓకే. మీ మాట నేను వింటా, మీ మాట నేను వింటాను, మీ మాట నేను వింటా, మీరు చెప్పింది వింటా. వద్దు, వద్దు, నన్ను చేయదు, నన్ను చేయదు, నన్ను చేయదు, నన్ను చేయదు. ఏది చెప్పినా చేస్తావా? చేస్తా. దాన్ని యువరాణి చేస్తాను అన్న ఆలోచనని మానే. సింహాసనం మీద అది కూర్చోకూడదు. నా మనవరాలే కూర్చోవాలి. మీ మనవరాలు ఎవరు నాకు తెలియదుగా. వచ్చినప్పుడు వస్తోందిరా, కానీ రోజా మాత్రం సింహాసనం మీద కూర్చోవడానికి వీల్లేదు. తనకి పట్టాభిషేకం జరగకూడదు. చెప్పింది చేస్తావా? చెప్పు. చేస్తావా చస్తావా? నేను చావు. చేస్తా. నన్నెవరూ ఏం చేయదు. చెయ్యలేదనుకో, నీకు ప్రమాదమే, ఆ రోజాకి ప్రమాదమే. చంపేస్తాం. వద్దు. చేస్తా. లేదు, నేను ఆ రోజాని సింహాసనం మీద కూర్చోబెట్టను. దానికి పట్టాభిషేకం చేయను, దానికి యువరాణి చేయను. నన్ను నమ్మండి. సరేరా, చూస్తాం. నీకు ఇస్తున్న నీ ప్రాణాన్ని కాపాడుకోలేదు అనుకో,
తీసేస్తాం. కాపాడుకుంటా కాపాడుకుంటా నేను కాపాడుకుంటా. మీరు ఇచ్చిన దాన్ని కట్టుబడుకుంటా. అమ్మో నన్ను చేయదు. అయితే బతికిపోతావు. రోజానికి యువరాణిని చేస్తాననుకుంటే నన్ను చంపేసినంత పనైంది. చేయను. దాని యువరాణిని చేయను. నేను చావను. చావను. నేను చావను. నేను చావను. వాడికి చావు భయం తెప్పించాం బాబు. ఇక చెప్పింది చేస్తాడు. ప్లాన్ సక్సెస్. ఎలా అయితేనే ఎట్టకేలకు యువరాణినైపోతున్నాను. ఐఎమ్ ద ప్రిన్సెస్. ఈ ఫీల్ ఎంత బాగుందో. రోజా రోజా ఏమైంది ఉపేంద్ర? ఆ కంగారేంటి? రాజవారు రాణివారు రాత్రి దెయ్యాలుగా నా గదికొచ్చి నన్ను ఇష్టం వచ్చినట్టు భయపెట్టారు. నైట్ తాగావా? మరీ ఒళ్ళు తెలియనంతగా తాగలేదులే. తాగేటప్పుడు నీకు తెలుసా ఏంటి? బాగా ఎక్కే ఉంటుంది. లేకపోతే ఇన్నాళ్ళు రాంది వాళ్ళు దెయ్యాలుగా వచ్చి నిన్నెందుకు భయపడతారనిపిస్తుంది. ఆ తాగిన మైకంలో నువ్వు పడ్డ బ్రహ్మ ఉపేంద్ర. నిజమనుకుని భయపడుకో. బా భ్రమ కాదు రోజా. లైటు దానంతటదే ఆన్ అయి ఆఫ్ అయి ఆన్ అయి ఆఫ్ అయింది. ఫ్యాన్ తిరిగేది ఆగింది, మళ్ళీ తిరిగింది. రాజవారు రాణివారి ఫోటోలో రెడ్ లైట్ వెలిగింది. అమ్మో, ఇద్దరు నన్ను చంపేస్తామని చెప్పారు. వాళ్ళు చెప్పింది చేయకపోతే నన్ను బతకనివ్వరంట. ఏం చేయాలంట? నిన్ను యువరాణిని చేయకూడదంట. నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టకూడదంట. అలా చేస్తే వాళ్ళు నన్ను ప్రాణాలతో ఉంచనన్నారు. నేను కూడా ఇంకా ఆ పని చేయనని చెప్పాను. అప్పుడే నన్ను వదిలేశారు. ఉపేంద్ర, ఆహా, ఇంకేం చెప్పకు రోజా. నేను నిన్ను యువరాణిని చేయనంతే. అమ్మో, నాకు నా ప్రాణాలే ముఖ్యం. పిల్లాళ్లాగా మాట్లాడుకో ఉపేంద్ర. ఇదంతా నీ భ్రమే తప్ప నిజం కాదు. అలా ఎలా చెప్తున్నావు? మన మనసులో ఏదో ఒక మూల తప్పు చేస్తున్నామన్న ఫీలింగ్ ఉంటుంది. అది మనం పడుకున్నప్పుడు కళ్ళల రూపంలో వచ్చి అవి వాస్తవంగా జరిగినట్టు అనిపిస్తుంది. వదిన గారు వాణ్ణి మాయ చేస్తున్నారే. అవును బాబు, అంత కష్టపడ్డా మరి వీడేం పడిపోడు కదా.